22వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల వరకు నేను చదువుతాను. నాతో పాటు మీరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్న ఈ మాటలు మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. 22వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతూ ఉన్నాను. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకై ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. 25వ వచనం. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలను. ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగు వాని మీదికి లేచిని ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా మాటలు నాకు హమ్ కొడుతున్నాయి. ఎందుకు అర్థం కావట్లేదు? నీకు బాగుందా? నీకు క్లియర్గా ఉందా? లేకుంటే ఇది బంద్ చేయండి, బంద్ చేయి, సౌండ్ తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. మనం చదువుకున్నటువంటి ఈ 2 భాగాలలో 2 సందర్భాలు రాయబడి ఉన్నాయి. సందర్భం 1, 2 సందర్భాలలో మీరు బాగా గమనించండి, నా వైపు తిరగండి. ప్రదానము చేయబడిన చిన్నది రావట్లేదా? బయట రావట్లేదంట. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఇంతసేపు బాగుంటుందే, వాక్యంకి వచ్చేసరికి డిస్టర్బ్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. వస్తుందా? మంచిది. సౌండ్ దాని నుంచే దీని నుంచి ఏది ఎక్కువ వస్తుందో ఒకసారి గమనించుకోండి. మీరు ఎవరో ఒకరు అక్కడ ఉండి పెంచొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. ఇది ప్రదానము చేయబడిన చిన్నది. ఒక చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత పొలంలో పనిచేసుకుంటూ ఉన్న సందర్భం. మరొక చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఇంట్లో ఉన్న సందర్భాలు 2 బైబిల్లో రాయబడ్డాయి. 2 సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. మొదటి సందర్భంలోనైతే ప్రదానము చేయబడిన తర్వాత ఆమె ఊరిలో ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతం చేసేవాడు ఒకడు ఆమె మీద పడ్డాడట. అమ్మా, అర్థమైందన్న మాటలో? ఓ చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత, అనగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఊరిలో ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతం చేసేవాడు వచ్చి ఆమె మీద పడి ఆమెను లోపరుచుకొని ఆమెను పాడు చేశాడట. పాడు చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, పాడు చేసిన వాడిని, పాడు చేయబడ్డ అమ్మాయిని ఇద్దరిని ఊరి వెలుపలికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. ఏం చేయాలట? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎవరిని చంపేయాలి? పాడు చేసిన వాడిని, పాడు చేయబడ్డ అమ్మాయిని ఇద్దరిని తీసుకొని ఊరి వెలుపలికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చావగొట్టమన్నాడు. అయితే ఇదే సందర్భం ఎక్కడ జరిగిందంటే పొలంలో కూడా జరిగింది. ప్రదానం చేయబడిన అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? పొలంలో ఉంది. పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు చెరిచేవాడు, పాడు చేసేవాడు ఆమె మీద, ఒంటరిగా ఉన్న ఆమె మీద పడి ఆమెను పాడు చేశాడు. పాడు చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, పాడు చేయబడిన అమ్మాయిని వదిలేయండి, పాడు చేయబడిన అమ్మాయిని వదిలేయండి, పాడు చేసిన వాడిని మాత్రమే రాళ్లతో
చావగొట్టమన్నాడు. ఒకే సందర్భం, ఒకటేమో ఊరిలో జరిగింది, ఒకటేమో పొలంలో జరిగింది. పొలంలో జరిగిన సందర్భంలోనైతే పాడు చేసిన వాడిని మాత్రమే చంపేయమన్నాడు. పాడు చేయబడ్డ అమ్మాయిని ఏం చేయమన్నాడు? వదిలేయమన్నాడు. ఊరిలో జరిగిన సందర్భంలోనైతే పాడు చేసిన వాణ్ణి, పాడు చేయబడిన అమ్మాయిని ఇద్దరిని రాళ్లతో చావగొట్టమన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఒక చోటేమో ఇద్దరిని చంపమన్నాడు, మరొక చోటేమో ఒక్కరినే చంపమన్నాడు? దానికి కారణం లేకపోలేదు. ఏంటి ఆ కారణం అంటే, ఊరిలో ఉన్న సందర్భంలోనైతే ఇద్దరిని చంపేమన్నాడు, పొలంలో జరిగిన సందర్భంలోనైతే అమ్మాయిని వదిలేయమన్నాడు, ఆ వ్యక్తిని మాత్రం చంపేమన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఊరిలో జరిగినటువంటి సందర్భంలో చిన్నదాన్ని కూడా చంపేమన్నాడు. ఆమె నేరం ఏమన్నా ఉందా? చెరిచేవాడు వచ్చాడు, పాడు చేసేవాడు వచ్చాడు, చిన్నదాని మీద పడ్డాడు, బలిమి చేత ఆమెను లోపరుచుకున్నాడు, ఆమెను పాడు చేశాడు. కానీ శిక్ష మాత్రం చెరిచిన వాడికి, పాడు చేసిన వాడికి వచ్చింది, పాడు చేయబడ్డ అమ్మాయికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ మాట అంటే, చూడండి ఆ మాట 24వ వచనంలో, ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను అన్నాడు. ఎందుకు చంపాలన్నాడు? ఎందుకు? కేక వేయనందువలన ఆమెను ఏం చేయమన్నాడు? ఎందుకు? ఊరిలో ఉన్నప్పుడు ఆమె అరిస్తే, గోల చేస్తే, కేకలు వేస్తే ఏమయ్యే అవకాశం ఉంది? ఇరుగుంటి వారో పొరిగింటి వారో ఎవరో ఒకరు వచ్చి ఆమెను కాపాడే అవకాశం ఉంది. ఊరిలో ఉన్న సందర్భంలో ప్రైజ్ ది లార్డ్. నోవా, కొంచెం నువ్వు అలర్ట్కొండు. ఊరిలో జరిగిన సందర్భంలో, పొలంలో జరిగిన రెండు సందర్భాలను మీరు బాగా అర్థం చేసుకుంటే, ఊరిలో జరగబడిన సందర్భంలోనేమో ఇద్దరిని చంపేయమన్నాడు. చంపేయబడడానికి కారణం ఏంటి? ఊరిలో కాపాడేవారు. అయితే పొలంలో జరిగిన ఇదే సందర్భంలో ఆ చిన్నదాన్ని ఏం చేయమన్నాడు? వదిలేయమన్నాడు. ఎందుకు వదిలేయాలట? ఆమె కేకలు వేసినను రక్షకుడు లేడు. పొలంలో ఒకవేళ ఒంటరిగా ఉంది, చెరిచేవాడు వచ్చాడు, పాడు చేశాడు, ఆమె అరిచిన పొలంలో ఎవరుండరు? రక్షించే వాళ్ళు ఉండరు. కాబట్టి రక్షకుడు లేనప్పుడు అరిచిన, గోలబెట్టిన ప్రయోజనం లేదు. కానీ ఊరిలో మాత్రం ఆ చిన్నదానికి గోల పెట్టినప్పుడు, లేకుంటే అరిచినప్పుడు, లేకుంటే కేక వేసినప్పుడు రక్షించే అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రెండు సందర్భాలలో ఒక సందర్భంలోనైతే చిన్నది రక్షించబడింది, మరొక సందర్భంలోనైతే చిన్నది ఏం చేయబడింది? మరణపాత్రమైన శిక్ష తన మీదికి వచ్చింది. ఈ మరణపాత్రమైన శిక్ష తన మీదికి రావడానికి తను చేసిన నేరం ఏంటి? కేక వేయలేదు. రక్షకుడు ఉన్నప్పుడు కూడా, రక్షించేవారు ఊరిలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఏమేం లేదు? కేక వేయలేదు. దేవుని వాక్యం చెబుతుంది, అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు పోయెను గాని, ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాలి? మారు మనసు, రక్షణ పొందాలి. అజ్ఞాన కాలంలో ఎవరు లేరు? రక్షకుడు లేడు, రక్షించేవాడు లేడు. ఇప్పుడు ఎవరున్నారు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అనగా రక్షకుడు మన కొరకు ఉన్నాడు, రక్షించేవాడు ఉన్నాడు. రక్షించేవాడు మన మధ్యలో ఉన్నప్పుడు, రక్షకుడు మన కొరకు వచ్చినప్పుడు కేక వేయకపోతే ఆ వ్యక్తి మీద ఏముంది? మరణపాత్రమైన శిక్ష వేయబడింది. దేవుని బిడ్డలారా, ఆ చిన్నది ఎవరు అంటే, ఆ చిన్నదాని ప్లేస్లో మనం ఉన్నాం. అది పురుషులైనా, స్త్రీలైనా,
సంఘము ఆ చిన్న దాని ప్లేస్లో ఉన్నాం. ఈ చెరిపేవాడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే లోకానికి, అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. చిన్నది నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరు మనల్ని చెరుపుతున్నారు? చిన్నదాన్ని చెరిచిన వాడు, పాడు చేసేవాడు వాడు వచ్చాడు. మనల్ని చెరుపుతున్నవాడు, మనల్ని పాడు చేస్తున్నది ఎవరు? మనల్ని ఎవరు బలవంతంగా పట్టుకున్నారు? మనల్ని రకరకాల విషయాలు మన మీద బలవంతం చేస్తున్నాయి. అది అనారోగ్యం అయి ఉండొచ్చు, అది ఈ లోక సంబంధమైన కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, లేకుంటే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి పాపం అయి ఉండొచ్చు. ఒక్కొక్క సందర్భాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం లోతుగా ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం, యేసు ప్రభు లూకా సువార్త 18వ అధ్యాయంలో ఓ ప్రాంతం గుండా తాను వెళ్తూ ఉన్నప్పుడు, లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో, ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు గ్రుడ్డివాడు ఎక్కడ కూర్చున్నాడు? ఆయన ఎరికో పట్టణానికి వస్తూ ఉన్నప్పుడు ఒక గుడ్డోడు ఎక్కడ కూర్చున్నాడట? త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుచుండెను. ఈ మాట మీరు గమనించండి. ఒక గుడ్డివాడట ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కన కూర్చొని వచ్చిపోయే వారిని ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. ఎందుకు భిక్షం అడుగుతున్నాడు? తనకు కళ్ళు లేవు, పని చేసుకోలేడు, కారణం చేత దారి పక్కలో కూర్చొని వచ్చిపోయే వారిని ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. అయితే అనుకోకుండా యేసు ప్రభు ఆ మార్గం గుండా వచ్చే సంగతి తనకు అర్థమైంది. అనుకోకుండా జనాల చప్పుడు, మనుషుల చప్పుడు తాను విన్నాడు. విని, అయ్యో ఈ మార్గం గుండా చాలా మంది వెళ్తున్నారే, ఏం జరుగుతుందని వెళ్తున్న వాళ్ళలో ఒకరిని పిలిచి, అయ్యా ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అంటే వారు అన్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు. నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అన్న సంగతి ఎప్పుడైతే గుడ్డివాడు విన్నాడో ఏం చేస్తున్నాడు? దావీదు కుమారుడా, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా. ఏం వేశాడు? ఎప్పుడేశాడు? తాను గుడ్డితనం చేత ఏ పని చేసుకోలేక ఏం చేస్తున్నాడు? అడుక్కొని తింటున్నాడు. మరి ఇప్పుడు అడుక్కొని తింటూ ఉన్నప్పుడు తనకు ఒక అవకాశం దొరికింది. ఏంటంటే యేసు ప్రభువును గుర్చిన సంగతి ఎవరికి తెలుసు? గుడ్డివానికి తెలుసు. ఏమని తెలుసు? ఆయన కన్నులు లేని వారికి కన్నులు ఇస్తున్నాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇస్తున్నాడు, చెవిటి వారికి చెవుడు ఇస్తున్నాడు, మూగ వారికి మాటనిస్తున్నాడు, కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడు. సంగతి ఎవరికి తెలుసు? గుడ్డివానికి తెలుసు. తెలిసి వెంటనే యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఏం వేశాడు? కేకలు వేశాడు. కేకలు వేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి, ఏయ్ గుడ్డోడా నోరుమై అని ఏం చేశారట? గద్దించారు. ఊరుకుండ్రా, ఊరుకో, నువ్వు అరవద్దు, కేకలేదు, నువ్వు అరవద్దు అంటే వాడేమన్నాడు? వాడు చదవండి అన్నమాట, మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. వెంటనే వాని కేకలు విన్న ప్రభు ఏం చేశాడట? నిలిచి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, అంతటా ఆయన నిలిచిపోయాడు. ఎందుకు నిలిచాడు? కేకలు వేసినప్పుడు ఆయన విన్నాడు. ఆ ఊరికి వచ్చిన ప్రభు తన గుడ్డితనం నుంచి విడిపించేవాడు వచ్చాడు, తన అంధత్వం నుంచి విడిపించేవాడు వచ్చాడు, చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చేవాడు తన ముందు వెళ్తూ ఉన్నాడు. ముందు వెళ్తున్న వాడి సంగతి విని ఈయనేం చేశాడు? కేకలు వేయడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ చిన్నది ఊరిలో ఉంది, రక్షించేవారు ఉన్నారు, ఏం వేయలేదు, కేక వేక మరణపాత్రమైన శిక్ష పడ్డది. ఈ గుడ్డివాడు యేసు ప్రభు కన్నులు తెరిచేవాడు తన ఎదురుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? మనం ఎప్పుడో చిన్నప్పుడు ఈ ఉపమానం వింటూ ఉంటుంది. ఎట్లా అంటే, ఓ ముసలావిడ
దేవుని మందిరానికి వచ్చి కూర్చునేదట. కూర్చొని ఎవరైనా వాక్యం చెప్తే ఉంటే వాక్యం విని సంతోషంతో హల్లెలూయా అని 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పేదట. తనకు ఉల్లాసం వచ్చినప్పుడు, ఉజ్జీవం వచ్చినప్పుడు అంతా ప్రభువుకు స్తోత్రం హల్లెలూయా అని పిలిచేదట. ఇక్కడ ప్రసంగికుడు చెబుతూ ఉంటే ఆ మాటలు విన్నప్పుడు ఆమె ఎగిరి కేకలేసి గంతులేసేదట. కొందరు వచ్చి, రేయ్ ఈ ముసలి నడుస్తుంది, గోల చేస్తుంది, ముందు ఈమెను తీసుకొని బయట లాగేయండ్రా అన్నారు. అక్కడున్న సంఘ పెద్దలు ఇద్దరు వచ్చి చిన్నగా ముసలామెకు చెప్పారంట, నువ్వు ఎక్కువ అరవద్దు, చెప్పే మాటలేను అంటే ఎంత చెప్పినా ఆమె ఏం చేస్తుంది, గట్టిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా అని కేకలేసేదట. అలా కేకలేస్తుంటే ఈ ముసలిది ఇలా ఉంటే కుదరదురా నాయన, ఎట్లయినా సరే ఏమైనా బయటికి తీసుకొని పోదామని ఆ చేతుల్లో ఒకడు ఈ చేతుల్లో ఒకడు పట్టుకొని చిన్నగా బయటికి లాక్కుపోతున్నాను. బయటికి వెళ్ళిపోతుంటే ఆ ముసలావిడన్నట, దావీదు కుమారుడా యేసు, నిన్ను ఒక్క గాడిద మోసింది, నన్ను 2 గాడిదలు మోస్తున్నాయి అన్నదంట. వెంటనే రేయ్ ఏమనిందో ముసలి చూసారా, ఏమన్నది, మనల్ని గాడిద అంటుందిరా అని ఏం చేశారంటే అక్కడే వదిలిపెట్టి కేక వేయకపోతే ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు మరణపాత్రమైన శిక్ష వారి మీద వేశాడు. ఆ గుడ్డివాడు తన జీవితంలో తను రక్షించేవాడు, తను విడిపించేవాడు వచ్చినప్పుడు ఏం చేయాలి, కేక వేయాలి. ఇప్పుడు ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పేరట మేము ఈ గ్రామానికి వచ్చాం. ఇక్కడ వినడానికి ఏముంది, దేవుని వాక్యం ఉంది, రక్షకుడు ఉన్నాడు, రక్షణ వాక్యం ఉంది, నిత్య జీవానికి మార్గం ఈ మందిరంలో ఉంది, ఈ సువార్త కూడికలో ఉంది. నిత్య దేవుణ్ణి, నిజ దేవుణ్ణి మాటలు మనం వినబోతూ ఉన్నాం. రక్షకుడు మన దగ్గరికి వచ్చినప్పుడు, రక్షణ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, సత్యవాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వినాలి, కేక వచ్చినా కూడా వినకుండా మన పనిలో మనం ఉన్నాము అంటే మన మీద ఏముంది, మరణపాత్రమైన శిక్ష మన మీద ఉంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇది ఇందాక మనం చదువుకున్నటువంటి కేక ఎవరిదంటే ఇది శరీర సంబంధమైన అవసరతలో ఉన్నప్పుడు, మనం ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు, నీవు ఏ అపాయం గుండా వెళ్తున్నప్పుడు, బాధ గుండా వెళ్తున్నప్పుడు, కన్నీటి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ప్రభువు నీ ఎదుటికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి కేక వేస్తే ఆయన ఏం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు. గుడ్డివాడిని కన్నులు తెరిచిన దేవుడు నా కన్నులు కూడా ఏం చేస్తాడు, తెరుస్తాడు. అందుకే మనం పాడుకుంటాం కదా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్నిడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్నిడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్నిడిచిపోకయ్యా. దావీదు కుమారుడా యేసు నన్ను ఏం చేయమన్నాడు, కరుణించమన్నాడు. ఏం పొందాడు, నువ్వు చూపు పొందకోరుచున్నావా, నీకేం కావాలి, నీవు చూపు పొందకోరుచున్నావంటే అవును నేను చూపు పొందగోరుచున్నానంటే అన్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత. విడుదల వచ్చింది, కేక వేస్తే విడుదల వచ్చింది, కేక వేసినప్పుడు చూపు వచ్చింది, కేక వేసినప్పుడు స్వస్థత వచ్చింది. ఎప్పుడు కేక వేయాలి, రక్షకుడు ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, కేక వేయాలి. ఎక్కడున్నాడు రక్షకుడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు, యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఏం వేయాలి, కేక వేయాలి. ఏం వేయాలి, కేక వేయాలి. ఏమని, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేక వేయాలి. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యతో వచ్చి ఉన్నావో,
ఏ బాధతో నువ్వు వచ్చి ఉన్నావో, ఏ అనారోగ్యంతో నువ్వు వచ్చి ఉన్నావో, నా ప్రభువు నిన్ను స్వస్థపరచగలడు. మన ప్రభు నిన్ను రక్షించగలడు. మన ప్రభు నిన్ను విడిపించగలడు. నువ్వు ఏ సమస్యతోనైనా వచ్చిండే గాక, ఏ ఇరుకు నుంచైనా వచ్చిండే గాక, ఏ ఇబ్బందిలోనైనా నువ్వు ఉండనే గాక, నీ కన్నీరు తుడిచేవాడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను విడిపించేవాడు ఉన్నాడు. ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నాకు తోడు అని నువ్వు అనుకుంటున్నావు కదూ. అయితే ఈ రాత్రి ప్రభువు మాత్రం ఖచ్చితంగా నీకు నాకేం చేస్తాడు, సహాయం చేస్తాడు. నీ విశ్వాసమే, గుడ్డివాని విశ్వాసం ఏం చేసింది ఆయన్ని స్వస్థపరిచింది. నువ్వేం చేయాలి, ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? కేక వేయకుండా రావాలి అంటే ప్రభు నిలబడునా? ప్రభు రా, ప్రభు రా అని అంటే పోయేవాడే. ఎప్పుడైతే విశ్వాసంతో నిలబడి కేక వేశాడో, తన జీవితంలో ఎప్పుడూ చూడని అద్భుతాన్ని తన జీవితంలో చూడగలిగాడు. ఈ రాత్రి ఎవరు దేవుని సన్నిధిని కానీ, దేవుని కృపను కానీ మీరు మిస్ అవ్వకూడదు అనే మాటలు ప్రభు పేరట మీకు సెలవిస్తున్నాను. నువ్వు ఏ సమస్యలో వచ్చి ఉన్నా, ఏ బాధలో వచ్చి ఉన్నా, ఏ ఇబ్బందిలో నీవు ఉన్నా, మన ప్రభు నిన్ను విడిపించగలడు, నిన్ను స్వస్థపరచగలడు, నీ ఉద్యోగం ఇవ్వగలడు, నీకు సమాధానం ఇవ్వగలడు, నీకు నెమ్మదిని ఇవ్వగలడు. నీ జీవితాల్లో ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన చేయడానికి ఆయన సమర్థుడు. నువ్వు సిద్ధమేనా? నువ్వు కేక వేస్తే ఆ ప్రభు నిన్నేం చేస్తాడు? రక్షకుడు ఉన్నాడా లేదా మన మధ్యలో? అజ్ఞాన కాలమందు ఆయన లేడు. దావీదుకు ఈ భాగ్యం లేదు, అబ్రహాముకి ఈ భాగ్యం లేదు, సంసోనికి ఈ భాగ్యం లేదు. కానీ దేవుని కృప, దేవునికి స్తోత్రం, మనకు ఈ భాగ్యం ఉంది. మరొక మాటను కూడా మనం ధ్యానం చేద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను ఏం చేస్తుందట? చెరపట్టి లోబరుచుకొనుచున్నది అన్నాడు. ఇక్కడ ఒక మాట, ఒక నిమిషం ఆగుదాం. ఈ మాటలు అంటున్నది ఎవరంటే అపోస్తలులైనటువంటి పౌలు. పౌలు గురించి అందరికీ తెలుసు కదండి. యేసు ప్రభు తర్వాత గొప్ప స్వార్థ పరిచర్య చేసినటువంటి దేవుని సేవకులలో అతి ముఖ్యుడు. అనేక సంఘాలు కట్టినవాడు, అనేక పత్రికలు రాసిన వారు అపోస్తలులైనటువంటి పౌలు. మరి అలాంటి పౌలు తన జీవితంలో, తన మనసులో జరిగినటువంటి ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఇక్కడ రాశాడు. ఒక ముఖ్యమైన ఘట్టాన్ని రాశాడు. ఏంటి ఆ ఘట్టం అంటే, ఆయన అంటున్నాడు, నా అవయవాలలో అనగా నా శరీరంలో ఏమున్నాయి? తల, మొండెం, కాళ్ళు, చేతులు. శరీర భాగాలు 3. తల ఒక భాగమని, మొండెము 2వ భాగమని, కాళ్ళు చేతులను 3వ భాగం అంటారు. మరి శరీరంలో ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. అవయవాలు అనగా కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. అంటే మన శరీరానికి సహకరించే ప్రతిదీ ఏమంటున్నాం? అవయవం అంటున్నాం. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నా అవయవాలలో ఒక నియమం ఉంది. ఏంటంటే పాప నియమం ఉంది అంటున్నాడు. ఎవరండి ఈయన? అపోస్తలుడైనటువంటి పౌలు నా అవయవాల్లో ఏముందంటున్నాడు? పాప నియమం ఉంది అంటున్నాడు. మరి ఏం చేస్తుందంట ఆ నియమం? చూడండి, అది ఏం చేస్తుందంట? అది 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చెయ్యుట నాకు కలుగుటలేదు అన్నాడు. మేలైనది చేయాలనుకుంటున్నాను కానీ ఏం చేయలేకపోతున్నట? చేయలేకపోతున్నాడు.
మంచి చేయాలన్న ఆలోచన తనకుంది కానీ మంచి చేయలేకపోతున్నాడు. మేలు చేయాలని కోరిక తనకుంది కానీ చేయవలసిన మేలు చెయ్యకూడని కీడే చేస్తున్నానని పౌలు అంటున్నాడు. ఏంటయ్యా దీనికి కారణం అంటే ఆయన అన్నాడు, నా అవయవాల్లో ఒక పాప నియమం ఉంది. అది ఏం చేస్తుందంట, నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, నా అవయములతో పోరాడుచు, నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. చెరపట్టడం, లోబరుచుకోవడం. అర్థమవుతుందా? ఏం చేస్తుందంట పాప నియమం? చెరపట్టి లోబరుచుకోవడం. ఆ చిన్నవాడు లేకుంటే ఆ చిన్నదాన్ని ఊరిలో ఒంటరిగా ఉన్నప్పుడు చెరిపేవాడు ఏం చేశాడు? చెరపట్టాడు, లోబరుచుకున్నాడు. చిన్నదాని మీదికి ఆ వ్యక్తి ఎలాగైతే వచ్చి చెరపట్టి లోబరుచుకున్నాడో, అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నా శరీరంలో అవయవాలు ఉన్నాయి, అవయవాల్లో పాప నియమం ఉంది. ఈ పాప నియమం నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడి చెరపట్టి నన్ను ఏం చేస్తుందంట? లోబరుచుకుంది. ఇప్పుడు నా శరీరం అంతా ఏ నియమానికి లోబడిపోయింది? పాప నియమానికి లోబడిపోయింది. మన శరీరాల్లో అవయవాలు ఉన్నాయి, అవునా కదా? అవయవాలకు ఏముంది? నియమం ఉంది. నియమం అంటే ఏంటి? కంటికి ఏ నియమం ఉంది? చూచే నియమం ఉంది. నోటికి ఏ నియమం ఉంది? మాట్లాడే నియమం ఉంది. తినే నియమం ఉంది. చెవికి వినే నియమం ఉంది. మరి పాప నియమం ఎక్కడుంది? దేవుని బిడ్డలారా, మనిషిని తిన్నకాడికి తింటే ఏమంటారు? ఎక్కువ ఎప్పుడు తింటున్నారు అనుకుని ఏమంటారు? రోజుకు 3 సార్లు తింటే మంచిది. 3 సార్లకు మించి తింటే 4 సార్లు తినేటోళ్ళు ఉంటారు కాదు. ఎప్పుడు తింటున్నాడు అనుకోని ఏమంటారు? ఎప్పుడో ఒకసారి నిద్రపోతే, అంటే మనిషి పగలు పని చేస్తాడు, రాత్రి నిద్రపోతాడు. రాత్రి పగలు నిద్రపోతున్నాడు అనుకోండి ఏమంటారని? అంటే ఏం మారుతున్నాడు? నియమము మారుతుంది, అవునా కదా? ప్రతి అవయవానికి ఏముంది? నియమం ఉంది. అంటే చూసేదానికి కూడా ఒక నియమం ఉంది. నువ్వేం చూడాలో అది చూడాలి. యోబు అన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి యోబు, నేను కన్యకను చూడకుండాన్నట్లు నా కన్నులతో నిబంధన. అంటే వృద్ధాప్యంలో ఉన్న యోబు, ముసలి వయస్సులో ఉన్న యోబు తన కన్నులకు ఏం పెట్టుకుంటున్నాడు? నిబంధన పెట్టుకుంటున్నాడు. ఎవరిని చూడకూడదని? యవనస్తురాల్ని నేను చూడకూడదు. చూస్తే ఏమో తను పాపంలో పడిపోతానేమో. వృద్ధాప్యంలో ఈ శరీరంలో ఉన్న అవయవానికి వయస్సు తేడా లేదు. యవనస్తుడని లేదు, వృద్ధాప్యంలో అన్న సంగతి తేడా లేదు. అంటే మానవుని శరీరంలో ఉన్న అవయవాలకు ఒక నియమం ఉంది. నియమాన్ని దాటినప్పుడు ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం. అంటే శరీరంలో ఉన్న అవయవాలు తమ నియమం తప్పుతున్నాయి. నియమం తప్పినప్పుడు అవేమేం చేస్తున్నాయి? పాపం చేస్తున్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఎప్పుడు తినేవాడిని తిండిపోతుంటున్నాం, ఎక్కువ నిద్రపోయేటోడిని సోమరిపోతూ, లేకుంటే నిద్రపోతున్నాం. ఒక మనిషికి ఒక భార్య, ఓ భార్యకు ఒక భర్త. ఒకరు కాదని ఎక్కువగా నువ్వు కోరుకుంటున్నావు అంటే వాడిని ఏమంటాం? నియమం తప్పుతున్నామా లేదా? ఒక పురుషుణ్ణి కాదని, ఒక భార్య తన భర్తను కాదని పరాయి పురుషుల వైపు చూస్తుంది అంటే ఏం తప్పుతున్నాం? నియమం తప్పుతున్నాం. ఒక వ్యక్తి తన భార్యను కాదని పరాయి భార్యల వైపు చూస్తున్నాడంటే ఏం తప్పుతున్నాడు? నియమం తప్పుతున్నాడు. ఆ నియమం తప్పడానికి ఎవరు కారణం? ఆ స్త్రీయా? ఎవరు కారణం? తన శరీరంలో ఉన్న అవయవాల్లో ఉన్న పాప నియమం. మన శరీరాల్లో ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవానికి ఏముంది? ఒక నియమం ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నన్ను చెరపట్టినది ఎవరో కాదు, నా శరీరంలో పాపం ఉంది, మంచిది ఏది లేదు అన్నాడు. శరీరంలో మంచి ఉందా? మన శరీరంలో మంచిది ఏది లేదన్నాడు. ఎందుకు లేదన్నాడు? శరీరంలో పాప నియమం ఉంది. అయితే ఇది నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది. ఆ చిన్నదాన్ని
చెరిపేవాడు ఎలాగైతే చెరపట్టి లోపరుచుకుంటున్నాడో అలాగే ప్రతి మనిషిలో ఉన్న అవయవాల్లో ఉన్న పాప నియమం చెరపట్టి ఏం చేస్తుంది? లోపరుచుకుంటుంది. అందుకే వాడు తినడానికి ఏం సిగ్గు లేకుండా పోతానే ఉంటాడు. తప్పు చేసిన వాడికి సిగ్గుంటుందా? పాపం చేసేవాడికి వాని ఆలోచన వానిదే. ఆ నియమం అనగా ఆ కోరిక తీర్చుకునేదానికి ఎంత సాహసమైనా చేస్తాడు. కారణం ఏంటంటే వాని అవయవం ఆ నియమానికి ఏమైపోయింది? లోబడిపోయింది, చెరపట్టిపోయింది. త్రాగేవాడు ఉన్నాడు అనుకోండి, త్రాగేవాడు ఎంత చెప్పినా మానుకుంటాడా? ఈడాపితే ఇంకొక వెనక్కి పోయి తాగేస్తాడు. ఆడాపేమనుకోండి ఇంకో చోట పోయి తాగుతాడు. రాత్రుల్లో చెప్తాడు, నేను రేపు తాగను, మీ అమ్మ మీద ఒట్టు, మీ నాయన మీద ఒట్టు, మన పిల్లల మీద ఒట్టు అంటాడు. తెల్లారితే దేనికి లోబడిపోయాడు? మానుకోరా అన్నామనుకోండి, మానుకోగలరా? ఏమైంది? శరీరం గాడి తప్పింది, నియమం తప్పింది. శరీరం ఏం తప్పింది? నియమం తప్పింది, గాడి తప్పింది. గాడి తప్పితే ఏమవుతుంది? వానికి లోబడదు. శరీరం గాడి తప్పితే ఇంకా లోబడదు నీకు. అది చెప్పినట్టు నువ్వు వినాలి. అవునా కదా చెప్పండి. తాగేవానికి ఒక పూట మనం మంది లేదనుకోండి, ఏమవుతానికి? కాళ్ళు చేతులు గడగడ మనకు తాగేంత వరకు వాని చేతులు ఆగడం మాను. ఏం తప్పాయి? నియమం తప్పాయి. ఏం పట్టుకుంది? పాపం ఆ అవయవాన్ని పట్టుకొని వాడిని లాగేస్తుంది, చెరపట్టింది. ఇంకా దాసుడైపోయాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, పాపం చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. చిన్నదాన్ని చెరపట్టినప్పుడు ఎవరు లేరు. చెరపట్టినప్పుడు చిన్నది ఏం చేస్తుంది? బలహీనురాలు. చెరపట్టేవాడు బలవంతుడు వచ్చి బలహీనురాలను పట్టుకున్నప్పుడు ఈ చిన్నది విలవిల్లాడడం తప్ప, వాడు చెప్పినట్టు లొంగిపోవడం తప్ప చేసేదేమీ లేదు. అలాగే పాపం వచ్చి మనిషిని పట్టుకున్నప్పుడు, చెరపట్టినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? పాపం చేసేస్తున్నాడు. ఇంకా అందుకే మనిషి పాప నియమానికి లోబడిపోయాడు. ఆ నియమం లోపల ఉండిపోయాం, అది చెప్పినట్టు చేస్తున్నాం. అందుకే ఆ కేసేటోళ్ళు ఆకు మానరు, ఒక్కేసేటోళ్ళు ఒక్క మానరు, తాగేటోడు తాగేది మానడు, సినిమా చూసేటోడు సినిమా చూసేది మానడు, టీవీ చూసేటోడు టీవీ చూసేది మానడు, సెల్లు చూసేటోళ్ళు సెల్లు చూడడం కూడా. ఇది 11 నిమిషాలకు ఒకసారి చూసుకోకుంటే మనకి మనసు ఆగదు. అంటే మనం ఏమైపోయాం? ఒక నియమం తప్పిపోయింది, అది చెరపట్టేసింది. ఏం చేస్తుంది? మనల్ని లోబరుచుకుంటుంది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో పాపం ఏలుబడి చేస్తుందన్న సంగతి తాను గ్రహించినప్పుడు, తన జీవితంలో పాప నియమం తనను ఏలుతుందన్న సంగతి తాను తెలిసినప్పుడు, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పౌలు చేసిన సంగతి ఏంటంటే, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. కింద చూడండి మాట. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అయ్యో అంటే ఏంటది? అయ్యో అనే మాట ఏంటి? కేకనా కదా? అయ్యో అంటున్నాడంటే ఏమంటున్నాడు? కేక వేస్తాడు. అయ్యో ఇట్టి మరణమునకు నేనెంత దౌర్భాగ్యుడను. ఎట్టి మరణమునకు లోనగు నా శరీరం నుండి నన్నెవడు విడిపించును. పాపానికి లోబడితే ఏం జరుగుతుంది? ఆ చిన్నదాని మీదకి ఏమొచ్చిందండి? మరణపాత్రమైన శిక్ష వచ్చింది. పాపం వలన వచ్చు జీతం మరణం. నీ అవయవాల్లో పాపం ఉంటే, నువ్వు దానికి చోటిస్తే, దానికి నువ్వు లోబడితే, నీ మీదకి ఏమొస్తుంది? మరణకరమైన శిక్ష వస్తుంది. పౌలు ఈ సంగతి అర్థమైంది. అయ్యో నా అవయవాల్లో మంచిది ఏది లేదే, అంత పాపమే ఉంది, ఇది నన్ను లోబట్టుకుని లాగేస్తుంది, నేనేం చేయాలి అని చేయవలసిన పని చేశాడు. ఏం చేశాడంటే కేక వేశాడు. ఏమనంటే, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నుండి నన్నెవడు విడిపించును అని కేక వేసినప్పుడు, దేవుని బిడ్డలారా 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక మనం గమనిస్తే, యేసు క్రీస్తునందు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, యేసు క్రీస్తునందు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎవరు విడిపించినారట? క్రీస్తు యేసునందు
జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. యేసుక్రీస్తునందు జీవమునిచ్చే ఆత్మ నియమం తన పాప మరణ నియమముల నుండి తను ఏం చేసిందంట? ఎప్పుడు విడిపించింది? ఎప్పుడు విడుదల పొందాడు పౌలు? ఎప్పుడైతే కేక వేశాడో అప్పుడే పాపం నుంచి తాను విడుదల పొందాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు వింటున్న వారులారా, మనలో చాలాసార్లు మానుకుందాం, ప్రభుని నమ్ముకుందాం అనుకుంటాం, కానీ చేయలేం. మార్పు చెందుదాం అనుకుంటాం, కానీ పొందలేకుండా ఉంటాం. ఇప్పటికైనా మారుదాం, ఈ రోజుకు మానుకుందాం, ఈ రోజు నుంచి ఇది చూడం అది చూడమని అన్ని నిబంధనలు చేసుకుంటాం. తెల్లారేసరికి అన్ని మర్చిపోతున్నాం. కారణం ఏంటంటే పాప నియమం మనల్ని చెరపట్టి లోబరుచుకుంది. మీరు గమనించండి, మీరు కొంచెం లోతుగా మీలోకి మీరు ఆలోచన చేయండి. దైవ సత్యం, దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది. ఇది ఎక్కడనో బయట నుంచి వచ్చే శోధన కాదు, మరెవరో మనల్ని శోధించేది కాదు. ఇది మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఉన్న పాప నియమమే మనల్ని ఏం చేస్తుంది? చెరపట్టి లోబరుచుకొని పాపం చేసేలాగా మనల్ని ఉరికొల్పుతుంది. తద్వారా మనం ఏమవుతున్నాం? మరణపాత్రమైన శిక్షకు లోనవుతుంది. అందుకే పాపం వలన వచ్చు జీతం మరణం. అందుకే పౌలు గ్రహించాడు, అయ్యో నా శరీరంలో పాపం ఉంది, ఈ పాపంతో నేను చస్తే నేనేమవుతాను? నరకానికి వెళ్ళిపోతాను, మరణానికి వెళ్ళిపోతానని గ్రహించి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, నన్ను ఎవడు విడిపిస్తాడు, ఎవరైనా ఉన్నారా అని కేక వేశాడు. కేక వేస్తే ఎవరు వచ్చారు? యేసు క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ వచ్చి ఆయన ఏం చేసింది? పాప మరణముల నియమం నుండి విడిపించింది. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఒకానొక రోజు ఒక జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఆ జైల్లో అపోస్తలుడైనటువంటి పౌలును బాగా కొట్టారు. కొట్టి 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 ఇంకా వాళ్ళకి యాసిడ్కి వచ్చి ఆ జైలు గోడలో బంధించేశారు. బంధించేసి ఈయన అలసిపోయి అలాగే నిద్రపోతూ ఉన్నాడు. పౌలు మాత్రం దెబ్బలు తిన్న పౌలు అదే బోండాలు బిగించబడి ఉన్నప్పటికీ పౌలు శీలలు అదే జైల్లో ఉండి ఏం చేశారు? పాటలు పాడి ప్రార్థనలు చేశారు. చేస్తే చెరసాల పునాదులు ఏమయ్యాయట? అదిరిపోయి సంఖ్యలు తెగిపోయి భూకంపం వచ్చేసింది. వస్తే ఆ జైలు అధికారికి మెలుకొచ్చింది. మెలుకొచ్చి చూస్తే అన్ని తలుపులు తెరిచున్నాయి. ఖైదీలు ఎవరు తన కంటికి కనబడకుంటే కత్తి తీసుకొని చంపుకోబోయాడు. ఎందుకంటే ఈ సంగతి రాజుకు తెలిస్తే రాజు కూడా తన్నేం చేస్తాడు? చంపేస్తాడని, చచ్చిపోవడానికి తీర్మానం తీసుకుంటే పౌలు వచ్చి, ఆగో, నువ్వు ఏ ప్రాణహాని చేసుకోవద్దు అని పౌలు హెచ్చరించినప్పుడు ఆయన అన్నాడు, అయ్యో ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ నేను తప్పించుకొందును అన్నాడు. ఇది మరొక కేక. ఎవరిది కేక ఇది? జైలు అధికారి కేక. ఏమని కేక వేశాడు? అయ్యో ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేస్తే నేను ఎలాగూ తప్పించుకోను. దేవుని బిడ్డలారా, గొప్ప రక్షణ భాగ్యం మనకు దొరికింది. ఏంటంటే యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు, మన ఊరికి వచ్చాడు, మన మధ్యలోనికి వచ్చాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నీ పాప నియమం నుండి ఏం చేయాలి? విడిపించాలి. విడుదల పొందాలంటే నా ప్రభు విడిపిస్తాడు. నువ్వు విడిపించబడితే, నువ్వు కేక వేస్తే చాలు, నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు. అలానే ఉంటే ఏమవుతావు? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అయితే దేవుని బిడ్డలారా, మరణం నుంచి, అది ఆ పాపం నుంచి మనం విడుదల పొందకపోతే దానికి బానిసలం అవుతాం. ఎలా బానిసలం అవుతాం? నేను ఎప్పుడు ఈ సండే స్కూల్ కథ చెప్తూ ఉంటాను అర్థం అవ్వడానికి. మీకు కూడా ఆ కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకానొక రోజు ఓ తమ్ముడు చెల్లెలు ఇద్దరు కలిసి ఆటలాడుకుంటూ ఉన్నారు. ఆటలాడుకునేటప్పుడు, ఇప్పుడైతే మన ఊర్లలో కోళ్ళు పెంచుకుంటున్నారో లేదో తెలియగాని, ఆ ఊర్లో వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఇంట్లో కోళ్ళు పెంచుకుంటారా లేదా? మీరు పెంచుతారా లేదమ్మా? కోళ్ళు పెంచుతారా లేదా? రామవరంలో కోళ్ళు పెంచకుండా ఎందుకుంటారు? కోళ్ళు పెంచుకున్నారు వాళ్ళు కూడా. అయితే ఇద్దరు అన్నదమ్ములు, అన్న చెల్లెలు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. రాళ్లతోనో కట్టెలతోనో ఆడుకుంటున్నప్పుడు ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఉన్నారు. విసురుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి ఏం చేసిందంటే, అక్క విసిరితే తమ్ముడికి తగిలింది. తమ్ముడు కూడా విసిరేసాడు బలంగా. విసిరితే అది అక్కకు తగలబోయి కోడికి తగిలింది.
కోడి ఏమైంది? దెబ్బకి చచ్చిపోయింది. ఇంట్లో అమ్మ నాన్న లేరు. లేచేసరికి తమ్ముడు భయపడిపోతున్నాడు, గడగడ గడగడగడ. ఎందుకు? వస్తే అమ్మకు తెలిస్తే, కోడి చచ్చిన సంగతి అమ్మకు తెలిస్తే అమ్మ వచ్చి ఏం చేస్తుంది? కొడుతుంది, తిడుతుంది, శిక్షిస్తారని భయంతో వణికిపోతూ ఉన్నాడు. వణికిపోతూ ఏరా తమ్ముడు ఎందుకంత వణుకుతున్నావు అంటే, అక్క నేను చూడకుండా కొట్టేశాను, ఇది ఈయన అమ్మకు తెలిస్తే ఏమవుతుంది? కొడతంటే, తమ్ముడు భయపడకరా, నువ్వు కొట్టానని చెప్పనులే, ఏదో అదే చచ్చిపోయిందని చెప్దాంలే, నీ మీదకి రాకుండా ఈ కేసుని ఏం చేద్దాం? కేసును మన ఇద్దరి మధ్యనే పెట్టుకుందాంరా, మన ఇద్దరి మధ్యలోనే ఈ కేసు ఉంటుంది, కాబట్టి అమ్మ నాన్నకు నేను చెప్పనులేరా. కాకపోతే ఒక పని ఏంటంటే, నేను ఎప్పుడన్నా చెప్తే వినవు కదా, నా మాట వినాలరా నువ్వు అని. సర్లే అక్క, నువ్వు మాత్రం ఖచ్చితంగా అమ్మ నాన్నకు చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దు అనేసరికి రోజు రాగే ఆ రోజు రాత్రి అయింది, తెల్లవారింది. తెల్లవారగానే వాళ్ళ అమ్మగారు కూతురికి పాలు తీసుకురమ్మని చెంబిచ్చారు. అమ్మాయి వెళ్ళి పాలు తీసుకురాపో అంటే వెంటనే చెంబు తీసుకొని ఎక్కడికి వచ్చింది? సరాసరి తమ్ముని దగ్గరికి వచ్చింది. రే తమ్ముడు లేరా, లేచి పాలు తీసుకురాపంటే, అదేంటక్క అమ్మ నీకు కదా చెప్పింది, నాకెందుకు చెప్తావు ఈ పని అంటే, ఏరా నేను చెప్తేనవా అంటే, ఏందక్క నువ్వు వెళ్ళిపోతే, రే కట్టా, రే కోడి అంటే, అక్క వెంటనే ఏం చేసినాడు? చెంబు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, పరిగెత్తుకుంటా పాలకు పోయి పాలు తీసుకొచ్చినాడు. మరి రోజు ఇదే పని, ఏం అడిగినా అక్క ఏం చేస్తుంది? రే వినలేదనుకో, రే పోయి ఆ నీళ్ళు తీసుకురాపో అని చెప్తుంది. నేను పోనక్క అంటాడు. ఇడేముంటుంది? రేయ్ కట్టా, రేయ్ కోడి అంటే, అక్క ఆ మాట నాకు దక్క, నేను తీసుకొస్తా కదా అని పోతాడు, తెస్తాడు. ఇది రోజు వీళ్ళ తంతు. అక్క చెప్పడం, తమ్ముడు చేయడం. బాధపడుతున్నాడు. కొద్ది రోజులు అయింది, ఈడు ఎవరికి ఇరుక్కపోయాడు? వాళ్ళ అక్క చేతిలో బందీ అయిపోయాడు, ఏడుస్తున్నాడు. కొద్ది రోజులకి సంగతి వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది. వాళ్ళ అమ్మకి అర్థమైంది, ఈడు ఏందో వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, వీడు చాలా బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తున్నాడు అని ఒకరోజు వాళ్ళ అక్క లేని సమయం చూసి దగ్గరికి పిలుచుకుంది వాళ్ళమ్మ. పిలుచుకొని, ఏరా నాన్న ఎందుకు నువ్వు అక్క మాట వింటున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే, చాలాసేపటికి చెప్పి ఏం కాదురా, చెప్పురా అంటే ఏం చేశాడు? అమ్మా ఒకరోజు పొరపాటు జరిగిందమ్మా, కట్టెతో నేను అక్క నన్ను కొట్టింది, నేను అక్కను కొట్టకపోతే అది వెళ్ళి కోడికి తగిలింది. కోడి ఆ రోజు మీకు ఏదో తగిలి చచ్చిపోయిందని చెప్పాం కదా, కాదమ్మా నేనే కొడితే అది చచ్చిందమ్మా అంటే, కళ్ళ నిండా ఎల్లు పెట్టుకొని అక్కను చేసుకున్నా. నాన్న ఒక్క కోడి కోసం నువ్వు ఇంత బాధపడ్డావా? ఒక్క కోడి పోతే మనకు 100 కోళ్ళు ఉన్నాయి. భయపడద్దు, నల్ల కోడి పోతే తెల్ల కోడి ఉంది. మళ్ళా దండిగా ఉన్నాయంటే, ఆ తల్లి తన కుమారుని బాధను చూసి హక్కును చేసుకొని సంతోషంగా తీసుకొని, ఇంకా బాధపడద్దు, మన కోళ్ళు దండిగా ఉన్నాయి, ఇంకా బాధపడద్దు అని చెప్తే, అప్పుడు ఆ కొడుకు ఏమైంది? సంతోషం. ఇంకా వాళ్ళ అమ్మ క్షమించేసింది. భయపడద్దురా, ఒక్క కోడి పోతే మనకు 100 కోళ్ళు ఉన్నాయని చెప్తే ఆ కొడుకు సంతోషం అంతా ఇంత కాదు, సంతోషంగా వెళ్ళి ఎగురుతా ఉన్నాడు. రాత్రి అయింది, మళ్ళా తెల్లారింది, అక్కొచ్చింది. దేనికోసం? రేయ్ తమ్ముడు పాలరా, పాలకు పోదురా అని పిలుస్తుంది. నేను పోనుక, ఈరోజు నేను పోను. ఏమ్రా పాలకు పోతావా లేదా, పోదురా అనేది. నేను పోంటున్నాడు. ఏమ్రా కట్టయితే ఏమి అంటున్నాడు. ఏమ్రా కోడి, నల్ల కోడి రా, కోడి అయితే ఏమి అంటున్నాడు. ఏమైంది దీనికి? విడుదల వచ్చింది. ఏమొచ్చింది దీనికి? విడుదల వచ్చింది. ఇంకా కోడికి భయపడతాడా? కట్టకు భయపడతాడా? భయపడలా. కట్టయితే ఏమి, కోడి అయితే ఏమి చెప్పుకోపో. ఏమరా కట్టే మర్చిపోయినావా? మర్చిపోలే, కట్టే ఏమి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పాపం కూడా మనల్ని ఏం చేసింది? అలాగే పెట్టి భయపెడతా ఉంది. ఇదే రోజు చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. దేవుని వాక్యం చెప్పకుండా, దేవుని స్వార్థ ప్రకటించకుండా పాపం మనల్ని ఏం చేసింది? యోగ్యుని కాదు, నువ్వు యోగ్యురాలు కాదు, నువ్వు దీనికి పనికిరావు అని మనల్ని పాపం బంధించేసింది. ఆ తమ్ముడు అక్క చేతిలో బందీలైనట్టుగా పాపం చేతిలో మనం ఏమయ్యాం?
బందీలమై వాడు చెప్పిన పనిలా చేస్తున్నాం. వాడు తాగమంటే తాగుతున్నాం, తినమంటే తింటున్నాం, తిట్టమంటే తిడుతున్నాం, ఏం చేయమంటే అది చేస్తున్నాం. పాపానికి ఈరోజు మనుషులందరం నాతో సహా మనమేమయ్యాం? బానిసలం అయిపోయాం, బానిసలుగా మారిపోయాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నా బంధువులారా, రక్త సంబంధికులారా, ఈరోజు మనకు శుభవార్త ఏంటంటే, పౌలును విడిపించిన దేవుడు, గుడ్డివాణ్ణి విడిపించిన దేవుడు, ఆ తమ్ముడిని విడిపించిన దేవుడు ఈ రాత్రి మనల్ని పాపం నుంచి ఆయన ఏం చేస్తాడు? విడిపించబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు, రక్షణ ఇవ్వబోతున్నాడు. పాప నియమం నుండి మనల్ని పవిత్రపరచబోతున్నాడు, పాపము నియమం నుండి మనల్ని విడిపించబోతున్నాడు. అయితే నీవు నేనేం చేయాలి? ఏం చేయాలి? కేక వేయాలి. ఏ నియమం పట్టి నిన్ను పీడిస్తుందో ఆ నియమం కొరకు నువ్వు కేక వేయాలి. అన్ని కేకల గురించి మనం ఒక్క కేక గురించి మనం వినకపోతే మన ప్రసంగానికి అర్థం లేదు. ఏంటి ఆ కేక అంటే? యేసు ప్రభు సిలువలో వేసిన కేక. యేసు ప్రభు మనందరి కొరకు సిలువలో కేక వేసి మరణించాడు. ఆ మరణానికి అర్థమే ఉండదు. ఏంటో తెలుసా? కేక, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేక వేసి తన ప్రాణాన్ని విడిచాడు. ఎందుకు ప్రాణం విడిచాడు? ఆయన ప్రాణం ఎందుకు విడిచాడు తెలుసా? నన్ను పాప మరణముల నియమం నుండి విడిపించేదానికి ఆయన కేక వేశాడు. నీ పాపం నుండి, నీ శాపము నుండి, నీ రోగము నుండి, నీ దరిద్రత నుండి విడిపించడానికి ఆయన మనందరి కొరకు కేక వేసి మరణించాడు. మరణించిన వాడు తిరిగి లేచాడు. తిరిగి లేచిన వాడు నీ కొరకు నా కొరకు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. అయితే ఆయన మరణించాడు మన కొరకు. ఏం వేసి? కేక వేసి మరణించాడు. తన మీదికి మన పాపమంతా ఆయన మీద పడ్డప్పుడు, మన పాపమంతా ఆయన మీద పడ్డప్పుడు దేవుడు తనకేమయ్యాడు? దూరం అయ్యాడు. దూరం వేసినప్పుడు ఆ ఎడబాటును భరించలేని ప్రభు కేక వేసి ప్రాణం విడిచాడు. ఎందుకు కేక వేశాడు? నా పాపముల కొరకు ఆయన చనిపోవాల్సి వచ్చింది, సెలవుకెక్కాల్సి వచ్చింది, మరణించాల్సి వచ్చింది. చావునే యాగంగా, బలియాగంగా నీ కొరకు నా కొరకు ఆయన ఏమయ్యాడు? బలి అయ్యాడు. ఎందుకు బలి అయ్యాడు? మనల్ని విడిపించటానికి. దేని నుంచి విడిపించటానికి? పాపం నుంచి విడిపించడానికి, రోగం నుంచి విడిపించడానికి, శాపం నుంచి విడిపించడానికి ఆయన బలి అయ్యాడు. బలి అయితే ఈ రాత్రి మనం ఏం చేయాలంటే ఒకటే చేయాల్సింది. మనం ఏం చేయాలి? కేక వేయాలి. ఎప్పుడు వేయాలి? రక్షకుడు ఉన్నప్పుడే ఏం వేయాలి? కేక వేయాలి. రక్షకుడు లేనప్పుడు కేక వేసిన ప్రయోజనం? పొలంలో ఉన్న ఆమెకు కేక వేసిన ఎవరు లేరు? రక్షించేవారు లేరు. మేము వెళ్ళిన తర్వాత ఈరోజు ముగించుకొని మేము వెళ్తాం. ఇంకా మీకు ఎవరు చెప్పేటోళ్ళు ఉండొచ్చు, ఇంకెవరు చెప్తారో, రేపు బ్రతుకుంటామో లేదో కూడా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంది. ఎవడు ఎప్పుడు చస్తాడో కూడా తెలియడం లేదు. చిన్నవాళ్ళు చచ్చిపోతున్నారు, పెద్ద వయసు వాళ్ళు చనిపోతున్నారు. ఎక్కడి నుంచి మరణం మన మీదకి వస్తుందో మనకు అర్థము. మళ్ళీ ఏం చేయాలి? మరణం మీదకి వస్తున్నప్పుడు మనం పాపం నుంచి విడుదల పొందితే మనకు వచ్చే అవకాశం ఏంటి? పరిశుద్ధులమై ప్రభువును ఒప్పుకొని చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాం. పాపంతో చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకానికి వెళ్తాం. ఇప్పుడు చూడండి, పాపం చేస్తూ చచ్చేదానికంటే మంచి చేస్తూ చావడం మేలు కాదా? పాపంలో బతుకుతూ చచ్చేదానికంటే మేలు చేస్తూ ప్రభు యొక్క రక్తంలో కడగబడి చచ్చిపోతే అది మనకు క్షేమాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, మన ఆత్మలకు శాంతిని కలుగజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుని మాటలు విన్న వారులారా, మీలో ఎవరైనా పాప నియమం మనల్ని పట్టి పీడిస్తున్న సంగతి మీకు అర్థమైందా? ఇది మనకు కాదు. పౌలు లాంటి వ్యక్తి తన జీవితంలో ఏముందంట? పోరాటం అన్నాడు. ఇప్పుడు చెరిచేవాడు మీదికి వచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఏముంటుంది? పోరాటం ఉంటుంది. తప్పించుకునే ప్రయత్నం ఈమె చేస్తుంది, లోబరుచుకునే ప్రయత్నం అతను చేస్తాడు. ఈ రెండింటి మధ్య ఏముంటుంది? పోరాటం, పెనుగులాట ఉంటుంది. అలాగే పాపానికి మనిషి యొక్క నియమంలో మధ్యలో ఏముంది? పోరాటం ఉంది. కానీ ఆ చిన్నది ఆ పోరాటంలో ఓడిపోయింది. కారణం ఏంటంటే కేక వేసే మనస్తత్వం తనలోనికి.
ఎందుకు కేక వేయం? మౌనం దేనికి సూచన? మనం మౌనంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? మనం అంగీకరించినామనే కదా. మనము కేక వేయలేదు, వచ్చాడు, మీదికి వచ్చాడు, అన్ని చేస్తున్నాడు, మనం ఊరుకున్నామంటే మౌనంగా ఉన్నామని అర్థం. మౌనంగా ఉన్నాము అంటే దాన్ని అంగీకరిస్తున్నామంటే నువ్వు నరకానికి. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుడు మనతో మాట్లాడి ఉండగా, దేవుడు నీతోనే నాతోనే సూటిగా మాట్లాడి ఉండగా మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. వినిపించుచున్నది